morning. Welcome. Please sit down. Dear friends, welcome to all of you. 30 సంవత్సరాలుగా అటు డ్రగ్స్ కంపెనీలతో ఇటు డాక్టర్స్ తో చాలా అనుభవాలు పొందాం. ఇన్ దట్ సేమ్ టైం ఎంతో ఇబ్బందులు పడ్డాం. ఈ ఎక్స్పెన్స్ ను క్యాష్ చేసుకోవడమే డ్రగ్స్ మాఫియా ప్లాన్. ముఖ్యంగా డ్రగ్స్ తయారీలు 3 రకాలు ఉంటాయి. అది మీ అందరికీ తెలుసు. మొదటిది ఎథికల్ మెడిసిన్స్. ఇవి పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తుంటాయి. అందులో ఉద్యోగస్తులే వీటిని ప్రచారం కూడా చేస్తుంటారు. రెండవది జనరిక్ మందులు. ఇవి పెద్దగా ప్రచారం లేకుండా అమ్ముడుపోతుంటాయి. మూడవది మనం తయారు చేసి మార్కెటింగ్ చేసేవి పీడీ మందులు. వాటినే ప్రాపగండ మందులు అని అంటారు. ఎక్కువగా సెపిక్జిమ్ అనే యాంటీబయాటిక్ మెడిసిన్ ను డాక్టర్లు వ్రాస్తూ ఉంటారు. అలాంటి మందుల పేర్లలో ఏదో ఒక అక్షరం మార్చడమో లేదా వాటికి ఓ కొత్త పేరు పెట్టి మందులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తాం. దాన్నే పీడి మందులు అంటారు. ఇలాంటి మందుల అమ్మకంపై మనకు ఒకంటికి 10 లాభం ఉంటుంది. వీటినే ప్రాపగండ మందులు అంటారు. కంపెనీ మాత్ర ₹1 ఉంటే అదే మందుతో మనం తయారు చేసే పీడీ మాత్ర ₹10 ఎంఆర్పి ఉంటుంది. ఇదే డ్రగ్స్ మాఫియా ప్లాన్. చెప్పండి ఎలా ఉంది? సూపర్, వెరీ గుడ్. కానీ ఓకే, కానీ ఎంఆర్పి డ్రగ్స్ ఎన్ని ఉంటాయి? ఇలా ఎన్ని మార్చగలం? సుమారు 200 రకాల మందులు ఎంఆర్పి మార్చి చేసుకోవచ్చు. ఇలాంటి వాటితో మనము మన డ్రగ్స్ మాఫియా బిజినెస్ ద్వారా జిల్లాలో నెలకు ₹2 కోట్ల బిజినెస్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ప్లాన్, బాగుంది. కానీ మనం చెప్పిన ఎంఆర్పిని ప్రింట్ చేయడానికి డ్రగ్స్ కంపెనీలు ఒప్పుకుంటాయా? దాదాపు అన్ని కంపెనీలు తమ డ్రగ్స్ అమ్ముకోవాలని చూస్తుంటాయి. ఎంఆర్పి ఇంత అంతా అని అంతగా పట్టించుకోవు. ఒకవేళ మన స్టేట్ లో కంపెనీలు ఒప్పుకోకపోతే మనం ఇతర స్టేట్లలో డ్రగ్స్ ప్రొడక్ట్ కొరకు గుజరాత్ వెళ్లారు. మీరు వినండి. హలో షమీర్, మీరు వెళ్ళిన పని సక్సెసా? సార్ నమస్తే సార్. హైదరాబాద్ కంటే ఇక్కడ గుజరాత్ లో డ్రగ్స్ కంపెనీలు డ్రగ్స్ చౌకగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు సార్. ఓకే షమీర్, మనం చెప్పిన ఆ ఎంఆర్పి రేటు ప్రింట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారా? ఏమన్నారు? సార్ మార్కెట్ రేట్ కంటే ఎంఆర్పి 10 టైమ్స్ ఎక్కువ వేయడానికి ఓకే అన్నారు సార్. మీ దగ్గర ఉన్న లిస్టు ఆర్డర్ చేయండి. సార్ ఓకే సార్, ఆర్డర్ చేసేసాను. రేపు అగ్రిమెంట్ పేపర్ తో అక్కడ ఉంటారు సార్. విన్నారు కదా, ఎంఆర్పి మార్చడం కష్టం కాదు. జిల్లా వారీగా వచ్చిన మీరంతా ఇందులో జాయిన్ అయితే హెవీగా సంపాదించవచ్చు. ఓకేనా సార్, ఇంత భారీగా డ్రగ్స్ మాఫియా జరుగుతుంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా సార్? వినండి, సామాన్యులకు అవసరమయ్యే మందులను ప్రభుత్వం ఔషధ నియంత్రణ చట్టంలోకి తీసుకుంటుంది. మిగతా వాటిని పట్టించుకోదు. అన్నిటినీ ప్రాపగాండా డ్రగ్స్ పేరుతో నిబంధనల ప్రకారంగానే మనం తయారు చేస్తాం. ఎంఆర్పి మన ఇష్టం, ఏ అధికారి పట్టించుకోకూడదు. బాగుంది. ప్రభుత్వం పట్టించుకోకపోతే అదే మనకు హ్యాపీ. అయితే డాక్టర్లు ఎక్కువగా ఆర్డర్ చేసే హై పవర్ టెన్షన్, ఎంట్రాలజీ, యాంటీబయాటిక్ మందులను ఆర్డర్ చేద్దాం. మూత్ర మెదడుకు సంబంధించిన ఔషధాల ధరలు మార్కెటింగ్ లో ఎక్కువే, డిమాండ్ కూడా ఎక్కువే. వాటిని మనము అమ్మినట్లయితే బాగా అధికమైన లాభాలు ఆర్జించవచ్చు. ఓకే ఓకే, మీ సజెషన్స్ తప్పకుండా తీసుకుంటాము. అయితే ఈ డ్రగ్స్ మాఫియా ప్లాన్ ఎలా ఉంది? ఓకే, అంతా ప్లాన్ బాగుంది. ఓకే ఓకే ఓకే, బాగుంది. వెరీ గుడ్. అంతా ఓకే, కానీ చివరిలో చిన్న డౌట్ సార్. అడగండి, పర్వాలేదు. సార్, మన పేరుతో తయారు చేసిన ఈ మందులనే డాక్టర్ రాస్తారా? రాయరు. డాక్టర్లంతా చాలా సిన్సియర్ గా ఉంటారు. డోంట్ వరీ, సిన్సియర్ డాక్టర్లలో డాక్టర్ బ్రహ్మానందం లాంటి వారు కూడా ఉంటారు. అలాంటి వారిని వెతికి గుర్తించి కలిసి వచ్చాం. ఏమన్నారు? రాయడానికి ఒప్పుకున్నారా? నో, ఇలాంటి పనులకు నేను చచ్చినా ఒప్పుకోను సార్. లేకపోతే ఏందయ్యా, ఈ సిటీలో నంబర్ 1 డాక్టర్ గా ఉన్న నన్ను పట్టుకుని మీ డ్రగ్స్ రాయమంటారా? చాలా ఇన్సల్టింగ్ గా ఉందయ్యా. మేమేం చేశాం సార్? ఇంకేం చేయాలయ్యా? 10%, ఆఫ్టర్ ఆల్ 10% తో మీ డ్రగ్స్ రాయాలా? నో, 10% కాదు సార్, 20% సార్. ఏందయ్యా 20? మరీ చీప్ గా. ఇదేమన్నా 2020 మ్యాచ్ అనుకున్నారా చూసి ఆనందించడానికి? మేము పేషెంట్స్ కు డ్రగ్స్ రాసిన తర్వాత వాళ్ళని నమ్మించడానికి ఎంత కష్టపడుతున్నామో, ఎంత రిస్క్ తీసుకుంటున్నామో మీకేమైనా అర్థమవుతుందా? సార్,
పోనీ ఇంకో 10% వేసుకోండి సార్. అబ్బా వేసుకోండి ఏందయ్యా మరి చీపుగా. చూడండి, మీరిద్దరు ఇందులో ఎంత వేసుకుంటున్నారో నాకు బాగా తెలుసు. సార్ మీరు బ్రహ్మి సార్, మీకంతా తెలుసు సార్. సూపర్ బ్రిలియంట్ సార్ మీరు. సరే, ఓ 40% డిసైడ్ చేసిన అంతే. మీ ఇద్దరికి ఓకే అయితే ఇక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోండి. ఏందో వెళ్ళిపోతున్నారు? ఏంది వెళ్ళిపోతున్నారు? ఇదే కదా సార్, ఓకే అయితే సైలెంట్ గా వెళ్ళిపోమన్నారు. మాకు 40% ఓకే. మీరు ఓకే అంటే సరిపోతుందా? నాకు నమ్మకం కావాలి. అంటే మాకు అర్థం కాలేదు సార్. ఇది నా అకౌంట్ నంబర్. అర్థమైంది సార్. మీ నమ్మకాన్ని ఇందులో 2 lakhs డెబిట్ చేస్తాం సార్. ఓకే, ఇప్పుడు మీ పైన నాకు నమ్మకం కుదిరింది. 40%. డోంట్ ఫర్గెట్. సార్ గట్టిగా అరవకండి, గోడలకు చెవులుంటాయి. గోడలకు చెవులుంటాయి, కానీ ఇక్కడ పర్వాలున్నాయి. బ్రిలియంట్ సార్. సూపర్ సార్. విన్నారు కదా, డాక్టర్ బ్రహ్మానందం లాంటి వారు ప్రతి ఊర్లో వీధిలో ఒకరో ఇద్దరో ఉంటారు. అలాంటి వారితోనే మనం మాట్లాడుకోవాలి. అంతా బాగానే ఉంది, కానీ డాక్టర్తో మందులు కూడా రాయిస్తాము. ఆ మందులు మార్కెట్ లో దొరకాలి కదా. అది ఇంకా ఈజీ. మెడిసిన్ మార్కెటింగ్ కి మాటలే అనవసరం. డ్రగ్స్ ఏజెన్సీ వాళ్లతో సైకిలే చాలు. ఇప్పుడు చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నో డౌట్స్ సార్. ఓకే సార్. ఆగండి. ఎంఆర్పి రేటు వేస్తారా, డాక్టర్లు రాస్తారా, మనల్ని గవర్నమెంట్ పట్టించుకోరా అని అడిగారే కానీ ఒక ముఖ్యమైన డౌట్ ఎవరూ అడగలేదు. ఏంటి సార్ అది? మనం ఆరోగ్యాలతో ఆడుకుంటూ మనం ఇష్టం వచ్చినట్లు డ్రగ్స్ రేట్లు పెంచుకుంటూ ఉంటే ప్రజలు ఊరుకుంటారా అని ఎవరైనా అడిగారా?